ఓకే ఫ్రెండ్స్, ఈ రోజైతే మనమైతే వెళ్ళబోతున్నాము గాజులపల్లి వజ్రాల వేట. ఆ ప్లేస్ కి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి అయితే ఊరి బయట అయితే బాగా వర్షాలు అయితే పడుతున్నాయి. మనమైతే అక్కడ వజ్రాల వేట, వర్షాలు పడిన వెంటనే వజ్రాల వేట అయితే కొనసాగుతుంది కాబట్టి అక్కడైతే వెళ్ళే కార్యక్రమం అయితే చేద్దాం. మనం అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ విశేషాలు ఏమిటి, అక్కడ ఇంకా ఏమైనా వజ్రాల వేట జరుగుతుందా లేదా అనే కార్యక్రమం అయితే మనమైతే చేద్దాము. వీడియోని అయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎక్కడైతే స్కిప్ చేసే ప్రయత్నం అయితే చేయకండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా అయితే ఉంటుంది. ఎందుకంటే శ్రీశైలంలో కూడా వరద నీరు బాగా ఫుల్ అయితే వచ్చినాయి. ఈ రోజు పొద్దునే వార్తల్లో అయితే చూడడం అయితే జరిగింది. ఇంకా మనం అయితే ముందరకెళ్ళే కార్యక్రమం అయితే చేద్దాం. వీడియోని అయితే ఎట్టి పరిస్థితులలో స్కిప్ అయితే చేయకండి. పైన అయితే తీరినాం కానీ లొకేషన్ చూస్తే చాలా భయంకరంగా ఉంది, అట్లాగే అందంగా కూడా ఉంది. కానీ భయంకరంగా అయితే ఇబ్బంది. ఎందుకంటే ఇప్పుడైతే మనకైతే వర్షం అయితే ఇక్కడ అయితే కురుస్తుంది. వర్షం అయితే బీభత్సంగా అయితే పడుతుంది. నంద్యాల నుంచి ఇక్కడికైతే వచ్చినాము. వర్షం అయితే బీభత్సంగా పడుతుంది కాబట్టి ఇంకా అక్కడ వజ్రాలు వెతికే వాళ్ళైతే అందరూ అయితే ఒకటొకటిగా వెళ్ళిపోతున్నారు. బాగులో వరద నీరు ఏమీ రాలేదు. దయచేసి ఎవరైతే రావకండి ప్లీజ్. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇప్పుడైతే వర్షం తీవ్రత అయితే తగ్గింది. కానీ వీళ్ళ వెతుకులాట మళ్ళీ మొదలయ్యేలా ఉంది. ఎందుకంటే వేరే వేరే ఊర్ల నుంచి అయితే వచ్చినారు. కానీ ఇప్పుడు చూసుకుంటే వర్షం బాగా పడి ఇప్పుడైతే తగ్గింది. మనకైతే తగ్గినట్లు అనిపిస్తుంది, కానీ మళ్ళీ వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే చూసుకున్నారు కదా, మేఘాలు ఫుల్ ఎంత భయంకరంగా ఉన్నాయో మీరైతే చూస్తున్నారు. చాలా భయంకరంగా అయితే ఉన్నాయి. చూస్తే లేడీస్ కూడా ఉన్నారు, పిల్లలతో వచ్చినారు. దయచేసి ఎవరు కూడా రావద్దు ప్లీజ్. పిల్లల్ని తీసుకొని మహిళల్ని తీసుకొని వచ్చే పరిస్థితి చేయకండి. ఎందుకంటే ఇక్కడ వజ్రాలు అనేవి దొరకడం లేదు. వచ్చి ఇక్కడ మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దు అనేది నా యొక్క విన్నపం. ఇంకోటి ఫ్రెండ్స్, చాలా ఎక్కువ అయితే వర్షం అయితే కురుస్తూ ఉంది. ఆ వర్షాన్ని కూడా సైతం నేను నా లెక్క చేయనని అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. దళ వర్షం I hear you been asking about me, where I've been and where I sleep. It's hard to find me if you really want to. Turns past that takes a cool side. Same dog kept saying no moves, trying to outrun the thought of you.